ఒడ్డు దాటేందుకే సుఖాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకున్నారా అని ప్రశ్నించిన ప్రజా సంఘాలు వీల్ చైర్ యాత్రకు పర్మిషన్ ఇవ్వని పోలీసులు 8 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న అంగవైకల్యం ఉన్న ఆ తల్లి పదే పదే ప్రశ్నించిన పరిష్కారం కాక తన కూతురు సమాధి దగ్గర నుండి అమరావతి సెక్రటరియట్ దాకా వీల్ చైర్ పోరు యాత్రకు ప్రయాణమైందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు తెలియజేశారు. కర్నూలు నగరంలో 8 సంవత్సరాల క్రితం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అమానవీయంగా అత్యాచారానికి గురై ఆపై చంపి ఫ్యాన్ రెక్కలకి వేలాడదీయబడ్డ 14 సంవత్సరాల సుఖాలి ప్రతిబాయి కేసులో నేటికి సరైన న్యాయం జరగలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నాయకులతో కలిసి మంగళవారం కర్నూలు నగరంలోని సుంకెసుల రోడ్లో ఉన్న సమాధుల తోట ఎదుట రోడ్డు పక్కన సుఖాలి ప్రతిబాయి సంస్కరణ సభ నిర్వహించారు. కేబీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు అధ్యక్షతన జరిగిన సంస్కరణ సభలో ప్రతిబాయి తల్లి సంగటి పార్వతి, దళిత మహిళా చైర్మన్ నాగమల్లేశ్వరి, జ్యోతి, కాటికాపర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ, సిఎస్టీ విద్యార్థి సంఘం నాయకుడు యాట ఓబులేసు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అబ్దుల్లా, ప్రీతి తండ్రి రాజు నాయక్ మాట్లాడారు. అనంతరం సంస్కరణ సభ దగ్గర నుండి సెయింట్ జోసెఫ్ కాలేజ్, చిరంజీవి పార్క్, చిన్న పార్క్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్ మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ కు పూలమాల వేసి అక్కడే నిరసన సభ నిర్వహించారు. వీల్ చైర్ యాత్ర అమరావతికి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వని పోలీసులు సంస్కరణ సభ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం దాకా అడుగడుగున పోలీసులు తమ సెల్ కెమెరాతో ప్రతిబాయి తల్లి వెంట నడుస్తూ వెళ్తున్న మహిళలను, సంఘాలను చిత్రీకరిస్తూ మాప్తిలో వారి మధ్య చేరి భయకంపితులను చేసే ప్రయత్నం చేశారు. మారుతున్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ తను ఒక వికలాంగురాలైనా సరే తన ఒంటరి పోరాటం చేస్తూ ఉండగా ప్రభుత్వాలు నిమ్మకు నిరతనట్లు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు ప్రజా సంఘాలు గాని, మహిళా సంఘాలు గాని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాలను. కేవలం మహిళలను దేవతలుగా, మహిళలను గౌరవిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకు సుఖాలి ప్రీతికి న్యాయం చేయలేదు మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వాలు మహిళలకు కేవలం మాటల్లో చెప్పడం కాదు, న్యాయం కూడా చేయాలని మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. మరి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? కేవలం ఆ కేసును తను రాజకీయ లబ్ధి కోసం వాడుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని ఎక్కినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ కేసును పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఊగిపోయి రోషం రాకపోతే అత్యాచారం కాదు, హత్య కాదు, అది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మనం చూసాం, అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి సవాళ్ళు తీసుకుని కలెక్టరేట్ రోడ్డు ముందు కూర్చొని దాదాపు గంట పాటు రాష్ట్ర రోడ్డు నిర్వహించి చేతుల్లో పెడుతున్నారని లోపల పోయిన తర్వాత అక్కడే రాజకీయం మొదలైంది. లోపల ఆ దేవుడికైనా కనికరం ఉంటుంది. మా గణపతి, యేసుక్రీస్తు, సాయిబాబా ఫోటోల ముందు కలెక్టరేట్ కూర్చొని జమాన్ని పెట్టుకున్న ఒకవైపు చిన్న పాప న్యాయం చేయండి అని చెప్పేసి అరుస్తా ఉంటే, రెండో వైపు అక్కడే రాజకీయం మొదలై దాన్ని మంచి చూసి మాట్లాడితే అక్కడే చేశారు. అయినా ఎక్కడ కూడా మంచి పనులు అనుకుంటాం కానీ సంఘాలు కానీ ఆ తర్వాత నిర్వహించిన పోరాటం ఏదైతే పాలకులు అది అత్యాచారం కాదని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారో, హత్య కాదని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారో అది తప్పు, అది అత్యాచారమే, అది హత్యనే చెప్పేసి చేసి ప్రజల ముందు పెట్టింది. అనేక మంది పాలకులు కూడా ఎన్నికల్లో ఓట్ల కోసం దాన్ని ఉపయోగించుకున్నారు. ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ వీడియోనే కర్మభూమిలో పూసిన ఓ పువ్వు అని చెప్పేసి ఒక పాట పెట్టి వాళ్ళమ్మను చాలా అద్భుతంగా చూపించింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి. అనేక సందర్భాల్లో కర్నూలుకు వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఏ మూలన మీటింగ్ పెట్టినా మాట్లాడినా నాకు ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది ప్రీతిబాయి. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా నేను వెంటుంటాను, ప్రశ్నిస్తానని చెప్పేసి మాట్లాడేటువంటి ఆ వ్యక్తి ఈ రోజు ప్రజాస్వామ్యం అనేటువంటిది అపహాస్యం పాలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పసిపిల్లలంతా చిన్న పసుపు కలిపివేయబడతా ఉన్నారు, కానీ వీళ్ళకి మాత్రం అది కనపడట్లేదు. అధికారం రాకముందు కనపడినటువంటి మీకు అత్యాచారాలు, హత్యలు, అవన్నీ అధికారం వచ్చిన తర్వాత ఏమైనా అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ న్యాయం చేయదు చెప్పే ఉద్దేశంతో సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పి ఒక పెద్ద పోరాటం జరిగింది. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత సిబిఐ చేసినట్టు మాట్లాడిన ఫిబ్రవరి 17వ తారీఖున ఎంత దుర్మార్గం అంటే మా దగ్గర వనరులు లేవు కాబట్టి ఈ కేసును పూసేస్తున్నామని చెప్పి
డబ్బులు లేవట. ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి మల్లేశ్వరి మేడం గారికి, మరి అలాగే వేల్పుల జ్యోతక్క గారికి, మరి ఆనందన్న గారికి, యాట గోపలక్ష్మ గారికి, ఇంకా ప్రజా సంఘాల నుంచి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గత 2015 నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మరి ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసుకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మరి అందుకని నేను విసిగి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించలేక ఈ ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా ఈ రోజు మరి నేను పాదయాత్ర మొదలు పెట్టాను. ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్, ప్రతి ఒక్క రిపోర్ట్స్ ను ప్రజల్లోకి చూపించి ప్రజల్లో అవగాహన పెంచుతామనేసి నేను ఈ రోజు మరి వీల్చైర్ యాత్ర మొదలు పెట్టాము. నా కూతురు చనిపోయిన ఆ సమాధిని నుంచి సెక్రటరీ వరకు అది మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రారంభం చేయడానికి నేను సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి జరిగింది, పర్మిషన్ ఇవ్వండి, నేను పాదయాత్ర చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సిఎస్ అలాగే ప్రతి అధికారులకు కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే గడిచిన 2 నెలలు మేము ఇప్పటి వరకు కూడా మాకు సమాధానం ఇవ్వక మేము మళ్ళా వీళ్ళు ఎక్కడ మొదలు ఆపుతారో అని హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మరి హైకోర్టుకి వెళ్ళామని తెలిసిన తర్వాత నిన్న రాత్రి హడావడిగా జడ్జి గారు సీరియస్ అయితే రాత్రి 9 గంటలకు మీకు మేము పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు, మీరు వస్తే జనాలు ఎక్కువైంది ఏకమైంది ప్రజలకు ఇబ్బంది కలుగుతారని మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, మరి పక్క రాష్ట్రంలో బండి సంజయ్ గారు మరి పాదయాత్ర చేస్తున్నారు. మరి పొలిటిక్ చేసిన వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇస్తారు, ఒక బాధితురాలైన నాకు పర్మిషన్ ఎంతవరకు సబబు? మరి ప్రజలు ఎందుకు నా కేసులో జరుగుతున్న నిజాలు, నా కేసులో ఎటువంటి పురోగతి లేదనేది ప్రజలకు నేను ఎందుకు తెలియజేయలేదు చెప్పండి. మరి ప్రజలు ప్రశ్నిస్తారు. నేను చేసిన అవకతవకలన్నీ నా సుగాలి ప్రీతి కేసులో చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వానికి మరి ఎన్ని సంవత్సరాలుగా జరగని న్యాయం మరి జరగాలని నేను మొదలుపెట్టాను. ఆలోచించుకోవాలి. రాత్రికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆవిడకి నోటీస్ ఇచ్చారు అని అంటే అంత భయపడిపోతున్నారా? లేకపోతే నిందితుల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారా? ఒక ట్రైబల్ ఉమెన్ వెళ్తుంటే కూడా మీకు భయం వస్తుంది అని అంటే ఇక్కడే జనాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే ఎంత చాకచక్యంగా, ఎంత తెలివిగా ఇవాళ నిందితుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. ఇవాళ చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 14 ప్రకారం ఇప్పటికే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఉన్నటువంటి మీ తీరుని చూస్తుంటే మా దళితులు కానీ ట్రైబల్స్ కానీ అందరం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది.